ఈరోజు హోలీ థర్స్డే కదా, మాండీ థర్స్డే కూడా అని కూడా అంటారు. ఈరోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. తెలియని క్రైస్తవులు అసలు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. దీన్ని లాస్ట్ సప్పర్ అని కూడా అంటాం కదా, ప్రభురాత్రి భోజనం అని కూడా అంటాం కదా. ఈరోజు చాలా విషయాలు జరిగాయి, కానీ మనం ఈరోజు మాత్రం శిష్యులు పాదాలు కడగడం గురించి చూసుకుందాం. ఇదొకటి ఈరోజు మనం చూద్దాం. అసలు శిష్యుల పాదాలు ఎందుకు కడిగి ఉండొచ్చు అని అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, దానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. దాంట్లో మనము ఈరోజు కొన్ని చూసుకుందాం. ఆ రోజుల్లో అందరూ కింద కూర్చొని తినేవాళ్ళు. అయితే ఎవరైనా ఇంటికి వెళ్తే ఫస్ట్ కాలు కడుక్కొని వెళ్తారు, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ కాలు కడుక్కొని తుడుచుకొని లోపలికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ కాలకున్న మట్టి మొత్తం పోతుంది, అప్పుడు అందరు కలిసి కింద కూర్చొని తినొచ్చని. అయితే ఇక్కడ శిష్యులు కూడా వాళ్ళ కాళ్ళకు మొత్తం మట్టి ఉంది. అయితే దేవుడు అది చూశాడు, అందుకే వాళ్ళ కాలు కడిగాడని కూడా అనుకోవచ్చు. ఇది యేసుక్రీస్తు ఈ లోకంకి ఒక మాదిరిగా ఉన్నాడు కదా. మనందరికీ ఆ రోజు ఆయన తన ప్రేమని అలా కనపరిచాడు, అలా చూపించాడు. అంటే ఒక వ్యక్తి ప్రేమిస్తే ఎంతకైనా వెళ్తాడు, ఏదైనా చేయగలుగుతాడు. అంతలాగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అంత దీనంగా మన కోసం కాలు కడగడానికి కూడా రెడీగా అయిపోయాడు. ఇది మనం ఇలా చూసుకోవాలంటే ప్రేమను ఎలా చూపిస్తున్నాడు అనే దాన్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి అని అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తులాగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలనే దాని అర్థం. అంటే దీన్ని ఇంకోలా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మన ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నాడు అనుకో, ఆయనను మనం కరెక్ట్ చేయాలి. మనం తప్పు చేస్తున్నాం అనుకో, ఆ ఎదుటి వ్యక్తి మనల్ని కరెక్ట్ చేస్తాడు. అలాగా ఒకరిని మనం కడుక్కుంటూ ఉండాలి, ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమ చూపించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకోటి, అలా కడుగుతున్నప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గరికి వెళ్ళి కడుగుతున్నప్పుడు పేతురు ఏమంటాడంటే, నువ్వు నా పాదాలు కడుగుతావా? లేదు, నువ్వు కడగద్దు అని అంటాడు. అయితే నేను నీ పాదాలు కడగలేదనుకో, నీకు నాతో పాలు లేదని యేసుక్రీస్తు ప్రభువారు మాట అంటారు. అయితే పేతురు నా కాళ్ళు మాత్రమే కాదు, నా చేతులు తల కూడా కడగమంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు స్నానం చేసిన వాళ్ళకి కాళ్ళు కడితే సరిపోతుంది, అంతేగాని మొత్తం కడగాల్సిన అవసరం లేదు అని అంటాడు. స్నానం చేసిన వాడు అని అంటే దీన్ని మనం ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అంటే మారు మనసు కలిగిన వాడు. సో మారు మనసు కలిగిన వాడు మళ్ళీ మారు మనసు పొందాల్సిన అవసరం లేదు, కానీ తన జీవితంలో కొన్నిసార్లు కొంచెం మట్టి ఉండిపోతుంది, అది కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బైబిల్ చదివేటప్పుడే కానీ, వాక్యం వినేటప్పుడే కానీ, బల్లలో చేసేటప్పుడు కానీ మనల్ని మనం పరిశీలించుకుంటాం కదా, మనం కరెక్ట్ ఉన్నామో లేదో అని. అలా కాకుండా ఎవరైనా నేను పర్ఫెక్ట్ ఉన్నానని అన్నాడు అనుకో, ఆయన అబద్ధం చెప్తున్నట్టు దాని అర్థం. ప్రతిసారి మనం వాక్యం చదువుతున్నప్పుడు మనలో ఉన్న తప్పులు ఆ వాక్యం ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఈసారి చదివినప్పుడు ఒకటి కనిపిస్తే ఇంకోసారి అదే వాక్యం చదివినప్పుడు మనలో ఇంకో పాపం కనిపిస్తుంది. దాన్ని మనం కడుక్కుంటూ ఉండాలి. మరి ఎలా కడుక్కోవాలి? అది నా వల్ల సాధ్యమా అంటే అది మన వల్ల సాధ్యం కాదు కదా. యేసుక్రీస్తు ప్రభువారే దాన్ని కడగాలి. అయితే ఇది మనం వీక్ టు వీక్ బల్ల టైంలోనే కాదు, ఎవ్రీడే, డే బై డే, ప్రతిరోజు మనల్ని మనం కడుక్కోవాలి. ప్రతిసారి వాక్యం చదివిన ప్రతిసారి మనలో ఉన్న రాంగ్ విషయాలు ఏదో మనం కడుక్కుంటూ ఉండాలి. అది ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు.